యెహోవా ఈరే నన్ను చూసేవాడా, నీవుండుటయే చాలు. యెహోవా రఫా స్వస్థ ప్రదాత, నీ గాయమే బాగు చేయు. యెహోవా షమ్మా తోడుండువాడా, నా అక్కరలను తీర్చు. కీర్తన గ్రంథం 88వ అధ్యాయం 13వ వచనం అంటుంది, యెహోవా నేను నీతో మనవి చేయుచున్నాను, ఉదయమున నా ప్రార్థన నిన్నెదుర్కొనును. హల్లెలూయా. ఈ దేవునికి ఒక పేరున్నది, యుగ యుగములో నా పేరు ఇదే అని ఆయనే స్వయంగా తెలియజేశాడు. ఆయన పేరు ఏంటి అని అంటే యెహోవా. ఈ యెహోవా అనేటటువంటి ఆయనతో భక్తుడైనటువంటి వ్యక్తి ఏమంటున్నాడంటే, నేను నీతో మనవి చేయుచున్నాను, ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మనం ఎప్పుడు చేసినటువంటి ప్రార్థన బలీయముగా ఉంటుంది, శక్తివంతముగా ఉంటుంది అని అంటే, మనం పెందల కడనే లేచి దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు, మన హృదయాన్ని ఆయన ఎదుట కుమ్మరించినప్పుడు ఆ ప్రార్థన ఫలించే ప్రార్థనగా ఉంటుంది అని దేవుని వాక్య సత్యం మనకు తెలియజేస్తుంది. అంతేకాదు, అదే కీర్తన గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం అంటుంది, యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. హల్లెలూయా. ప్రియులారా, మనము వివేకమునే లేచి, నేను చిన్నవాడనై ఉన్న దినాలలో మా తల్లిదండ్రులు నన్ను పెద్దలాడిగానే నిద్ర మేల్కొల్పి చదువుకున్నాయన అని చెప్పేవారు. ఆ ఉదయకాలంలో లేచి చదివినటువంటి విషయము మరచిపోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగు చదివి దేవుని కృప వలన నేను ఒక హై స్కూల్ టీచర్గా ఉద్యోగం చేశాను చాలా కాలం. కారణం ఏంటి అని అంటే, ఉదయమున లేచి చదివినటువంటి విషయాలు మర్చిపోవటానికి అవకాశం ఉండదు. అలాగే ఉదయకాలములో నీ అక్కర్లను కూర్చి నీ కార్యములను సఫలము చేయగలిగినటువంటి దేవునికి నీవు మొరపెట్టినట్లయితే, ఇక్కడ దేవుని వాక్యం అంటుంది, ఉదయమున నా కంఠస్వరములోకి వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. దేవునికి స్తోత్రం. అంతేకాదు, ఇంకొక విషయం కూడా ఈయన మనం చూస్తున్నాం. ఏంటి అని అంటే, కీర్తన గ్రంథము 55వ అధ్యాయం 17వ వచనము అంటుంది, సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుతూ మొరపెట్టుకొందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. హల్లెలూయా. ఉదయకాలంలో చేసే ప్రార్థన బలీయముగా ఉంటుంది అనేటటువంటిది నగ్న సత్యమే. అయినప్పటికీ దినానికి ఒక్కమారు ఉదయకాలం మందు చేసి సంతృప్తి పడటమే కాదు, దేవుని సేవకుడు అంటున్నాడు,
సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొర్రపెట్టుకొందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. దేవునికి స్తోత్రం. భక్తులైనటువంటి వారు, ప్రార్థనాపరులైనటువంటి వారు, అనేక ఆత్మలను సంపాదించినటువంటి వారు, భయంకరమైనటువంటి ఈ లోక ఆశలను విడిచి పరిశుద్ధుడైనటువంటి దేవునికి సమీపస్తులైనటువంటి వారు చేసిన పని ఏంటి అని అంటే, వారు ఎన్నో విధులు బాధ్యతలు నిర్వర్తించవలసినటువంటి వారి అయినప్పటికీ అంటున్నారు, సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుతూ మొర్రపెట్టుకొందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. హల్లెలూయా. మనం సమయం చూసుకోవాలి. ఉదయకాలంలో చేసిన ప్రార్థన బలీయముగా ఉండేటటువంటి వాటిలో సత్యమే కాదనడం లేదు. కానీ ప్రార్థించడము కేవలము ఉదయకాలమే కాదు, కానీ సాయంకాలం కూడా. చూచారా? అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకు ఆయన సాయంకాలం వేళ పొలములోనికి వెళ్ళి ప్రార్థించినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, అలాగే సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుతూ మొరపెట్టుకొందును. కారణం ఏంటంటే ఆయన నా ప్రార్థన ఆలకించును. హల్లెలూయా. ప్రియులారా, ఇంకొక విషయం ఏంటంటే, అదే కీర్తన గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం అంటుంది, నేను మూలుగుతూ అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీళ్లు విడిచుచు నా కొడుకు తేలజేయుచున్నాను. రైతులా, ప్రతి రాత్రియు కన్నీళ్లు విడిచుచు నా కొడుకు తేలజేయుచున్నాను, నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకుని పోవచ్చున్నది. బా, ఎంతటి ప్రార్థన! ప్రియులరా, నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది అంటే అంత ప్రార్థన, అంత కన్నీరు. తన శ్రమలో నుండి విడిపించగలిగినటువంటి ఏకైక రక్షకుడు యెహోవా దేవుడు, ఆయన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు మన మనవులను ఆలకించి మన శ్రమలో నుండి మనల్ని విడుదల చేసేటటువంటి కృప కలిగినటువంటి తండ్రి అయిన యెహోవా దేవుడు, కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువు, మనలో నివసించుతున్నటువంటి పరిశుద్ధాత్ముడు, వీరు ముగ్గురు కూడా ప్రార్థించేటటువంటి తన బిడ్డల పక్షాన వారు ఉండి చెవియొగ్గి ఆలకించి మన సమస్యల నుండి విడుదల చేసేటటువంటి జీవము కలిగిన త్రియేక దేవుడిగా ఉన్నారు. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. అంతేకాదు, అదే కీర్తన గ్రంథం 56వ అధ్యాయం 8వ వచనం అంటుంది, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి. ఎక్కడున్నాయంట? కొలబుడ్డి. నా కన్నీళ్లు నీ కొలబుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కళ్ళలో కనబడును కదా. హల్లెలూయా. ప్రియులారా, వర్షం కురిసింది అంటే ఆ వర్షము ఎంత వర్షం కురిసింది అనేటటువంటి గణాంకాలు ఉన్నవి. అలాగే ప్రతి విశ్వాసి తన సమస్యల కొరకు ప్రార్థన వినగలిగినటువంటి, ఆన్సర్ ఇవ్వగలిగినటువంటి
దేవుడు, ఆయనలోని ఆయన కుమారుడు క్రీస్తు ప్రభు ఉన్నాడు, ఆయనలోని పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. త్రియేక దేవుడిగా ఉన్నటువంటి మహామహుడైనటువంటి సృష్టికర్త ఆయన నీకన్నిటినీ వ్యర్థముగా పోనించేవాడు కాడు. నీవు కార్చినటువంటి నీకన్నిటి ఒట్లు ఆయన కొలబుడ్డిలో ఉన్నవి. దానికి తగినటువంటి పరిష్కారం, సమాధానం దేవుడు తప్పనిసరిగా తగిన సమయంలో నీకు ఇస్తాడు అనేటటువంటి విషయాన్ని దేవుని సేవకునిగా నేను మీతో మాట్లాడుతున్నాను. ప్రియులారా, ఇప్పుడు నేను నిలువబడి ఏ మందిరం నుండి అయితే ఈ వర్తమానం మీకు అందిస్తున్నానో ఆ మందిరము స్లాబ్ వేయక మునుపు 3 దినాలు ఏకధాటిగా వర్షము కురుస్తూనే ఉన్నది. అయితే నేను ఆ మేస్త్రితో చెప్పాను, ఈ దినం మనం స్లాబ్ వేయాలండి చర్చికి అని చెప్పాను. ఆయన అన్నాడు, సార్ ఇప్పటికి 3 రోజుల నుండి వర్షము, ఈరోజు ఆగి రేపు వేద్దాం సార్ అన్నాడు. కాదు ఈరోజే కావాలన్నా. ఇంకా ఆయన ఏం చేస్తాడు, సరేనన్నాడు. అందరూ పని వాళ్ళు వచ్చారు, ఎవరు పని వాళ్ళు చేస్తున్నారు. నేను ఉదయకాలం స్నానం చేసి మందిరంలోనికి వచ్చాను. అప్పటికి స్లాబ్ కాలేదు. నేను వచ్చి ఇక్కడ నిలవబడి చూచి ఆ మెయిన్ గేట్లోకి వెళ్ళే లోపల వర్షం బిగినయింది. అంతే, ఆ గేట్లోనే నిలవబడి, ప్రభువా ఇది నీ కార్యము, పని వారందరూ వచ్చున్నారు, మెటీరియల్ అంతా ఇక్కడే ఉన్నది, ఇప్పుడు ఈ భయంకర వర్షం ఆపకపోతే నేనేమైపోవాలి, నా చేత ఏమవుతుంది, ఈ కార్యము ఈ మందిరము నీది, తండ్రి నాకు సహాయం చేయమని 2 నిమిషాలు ప్రార్థన చేసి ఆమెనన్నాను. వెంటనే ఆగిపోయింది వర్షం. నమ్ముతున్నావా? సాయంకాలం 7:30 వరకు చుక్క వర్షం పడలేదు. సాయంకాలం 7:30కు ఈ పనులన్నీ ముగించి వారు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన 1:30 వరకు ఒక్క బొట్టు వర్షం పడలా. ఆ తర్వాత అండి తెల్లవార్లు భయంకరమైనటువంటి కుండపోత వర్షం. ఎవరు చేశారు ఈ కార్యాన్ని? అందుకనే దేవుని వాక్యం అంటుంది, ఆయన ఏం సెలవిస్తున్నాడంటే, నా కార్యము సఫలము చేయగల దేవునికి, హల్లెలూయా, నా కార్యము సఫలము చేయగల దేవునికి నేను మొరపెట్టుతున్నాను. ప్రియులారా, దేవుడు నీ శ్రమలో నీ యొక్క ప్రార్థనను విని జవాబిచ్చేటటువంటి ఏకైక రక్షణ పేరు ఎన్నడైనా విన్నావా? ఎన్నడైనా ఆయన యందు విశ్వాసం ఉంచి నీ సమస్య కొరకు ప్రార్థన చేసావా? నీ సమస్య ఏదైనా కావచ్చును, వినగలిగినటువంటి దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన అవసరమైనప్పుడు నీతో స్వయంగా మాట్లాడేటటువంటి దేవుడు కూడా అయి ఉన్నాడు. నాకు పిల్లలు లేక మునిపే ఒక అర్ధరాత్రి వేళ 128:6 అని ఒక శబ్దం నాకు వినబడింది. 128:6 ఏమున్నది అని కీర్తనల గ్రంథం 128:6 తెరిచి చూసినప్పుడు, నీ పిల్లలను నీవు చూచెదవు, ఇశ్రాయేలు మీద సమాధానం ఉండునుగాక అని అక్కడ వ్రాయబడింది. అప్పటికి నాకు పిల్లలు ఇంకా కలగలేదు. అయితే
నా భార్య అప్పటికే 7వ మాసము 8వ మాసము గర్భవతి. ఆమెకి నేను ఈ మాట చెప్పాను, దేవుడు నాతో ఇలాగ మాట్లాడాడని చెప్పాను. ఆ మాట మేము ఇద్దరం నమ్మాము. ఇద్దరం కలిసి ప్రార్థన చేస్తూ ఉండగా నాకు 6 అబ్బాయిల్ని 3 అమ్మాయిల్ని దేవుడిచ్చాడు. అందరూ ఈనాడు క్షేమంగా ఉన్నారు. అందరూ వివాహితులే, అందరూ సంతానవంతులే, అందరూ దేవుని సేవకులే. ఈ కార్యం వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. నా దీన ప్రార్థన ఆయన అంగీకరించాడు. ఇలాంటి దేవుని నీవు ఎరుగుదువా? ఇప్పుడైనా సరే అలాంటి దేవునికి నీ మనవులు వినిపించాలని ఆశ నీలో ఉన్నట్టయితే, ఇక్కడ అంటున్నాడు 56వ కీర్తన 8వ వచనం, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కళ్ళలో ఉంచబడిన కదా. ప్రైజ్ లార్డ్. అవి ఎక్కడికి పోవు. నీవు విడిచిన కన్నీటి బొట్టు, ప్రతి బొట్టు ఆయన కొలబొడ్డిలో ఉన్నది. అంతేకాదు 56వ కీర్తన 12వ వచనం అంటుంది, దేవా నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారి పడకుండా నా పాదములను తప్పించి ఉన్నావు. హల్లెలూయా. ఇది నా జీవితంలోనే జరిగిందండి. నాకు జ్ఞాపకం ఉండి 7 మార్లు నన్ను మరణం నుండి తప్పించాడు ఆయన. ఒక్క విషయం చెప్తున్నాను మీకు. నేను ఒకసారి సింగరాయకొండలో ట్రైన్ ఎక్కి నెల్లూరు వెళ్ళటానికి, నేను కాలేజీకి వెళ్ళడానికి సిద్ధమై రైల్వే స్టేషన్కి వెళ్ళా. బండి అప్పుడే కోత వేసి కదిలింది. బండి కదిలింది అనేటటువంటి ఉద్దేశంతో ఆ రన్నింగ్ ట్రైన్ పట్టుకున్నా. నా చేతిలోనే మరి ఆ గేట్ ప్రక్కన ఉన్నటువంటి హోల్డర్ దొరికింది. అయితే 2వ కాలు నేను ఎత్తే లోపల కింద పడిపోయా. ప్లాట్ఫామ్ మీద కింద పడిపోయాను. నా మోకాలు బాగా ప్లాట్ఫామ్కి డాష్ ఇచ్చింది. ప్యాంటు కూడా చిరిగిపోయింది. కానీ నా మోకాలు బ్రేక్ కాలేదు, పగలేదు. అయితే నేనెంత మూర్ఖుడో తెలుసా? ఆ కింద పడినటువంటి నా బుక్స్, నా టిఫిన్ క్యారియర్ మళ్ళీ ఎత్తి బ్యాగులో పెట్టుకొని ఆ చివరన్నటువంటి క్యారేజీలో మళ్ళీ ఎక్కాలని ట్రై చేస్తున్నా. ఎవరో ఒక బొమ్మలు అమ్ముకున్న ఆయన 6 అడుగులు పైన ఉన్నాడు మనిషి, పెద్దవాడు, వచ్చి నన్ను కౌగిట్లో గట్టిగా పట్టుకొని, అయ్యా నన్ను వదిలిపెట్టంటే, లేదు నీ భార్య తాళి గొప్పది, గట్టిది, నేను వదిలితే నువ్వు మళ్ళీ వెళ్ళేటట్టున్నావు, నేను వదలనని చెప్పి ఆయన నన్ను అలాగే పట్టుకొని ఆ ట్రైన్ అవుటర్ సిగ్నల్ దాటేంత వరకు ఆయన నన్ను విడిచిపెట్టలా. లేకపోతే మరలా వెళ్ళి నేను ఆ దినం చనిపోయేవాడిని. ప్రియులారా, కనుక ఈ విషయాన్ని మనం చూసినప్పుడు, దేవా నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారి పడకుండా నా పాదములను తప్పించి ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేవుడు కనురెప్పవలే నిన్ను కాపాడేటటువంటి ఆశ్చర్యకరమైనటువంటి ప్రేమమూర్తి. నీవెంత పాపివైనా మహాపరిశుద్ధుడైనటువంటి దేవుడు నిన్ను విడువక ప్రేమించి ఆయన కౌగుట్లేక నిన్ను చేర్చుకొని
నీ సమస్త దోషములను ఆయన రక్తము చేత కడిగి పవిత్రపరిచి నిన్ను తన కుమారునిగా చేసుకోవడానికి ఇష్టపడుతున్నటువంటి మహాఘనుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయినటువంటి దేవుని ఎన్నడైనా ఎరుగుదువా? చూడండి ప్రియులారా, అందుకనే 57వ కీర్తన 2వ వచనం మరలా చెప్తున్నాను. మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. ప్రియులారా, ఇది నీకు నాకే కాదు. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం మనం చూసినప్పుడు, ఆయన పెందల కడ లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే, ఆయన అంటే ఎవరు? యేసు ప్రభు. ఆయన పెందల కడ లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. హల్లెలూయా! ప్రియుడా సహోదరి, ఈ వాక్యం విన్నావా? సాక్షాత్తు దేవుని కుమారుడయ్యుండి ఆనాడు, ఈనాడు, ఇంకా జరగబోయేటటువంటి కాలములో ఫరెవర్ భూమి ఆకాశములు ఎంతవరకు ఉంటుందో అలాగే భూమి ఆకాశములు గతించినటువంటి నిత్య నివాసి అయినటువంటి తండ్రి అయిన ఏకైక కుమారుడు యేసు ప్రభువే ఆయన ఈ లోకములో మానవ రూపములో ఉన్నప్పుడు ఇక్కడ ఏమని వ్రాయబడింది ఉంటే ఆయన పెందల కడ లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. హల్లెలూయా! ఆ స్వయాన రక్షకుడే, సృష్టికర్తే అయ్యుండి కూడా ఈ లోకములో మానవుడిగా ఉన్నప్పుడు పెందల కడ లేచి ఆయన అరణ్యములోనికి వెళ్ళి ప్రార్థన చేశాడు. ఇప్పుడు నీవు అరణ్యములోనికి వెళ్ళలేకపోవచ్చునేమో. అయితే నీ ప్రార్థనా గదిలో ఒకవేళ నీకు ప్రార్థనా గది అంటూ లేకపోతే, నీకెక్కడ అనుకూలంగా ఉన్నదో అక్కడే నీవు మోకరించి నన్ను క్షమించు ప్రభువా, నాకు సహాయం చేయమని అడగగలిగినట్లయితే ఆయనే నిన్ను ఆదుకొని నీ ప్రార్థనకు జవాబు ఇచ్చేటటువంటి వాడని నా అనుభవంలో నేను మీకు తెలియచేస్తున్నాను. కనుక ఈ వర్తమానం వింటున్నటువంటి వారందరూ దేవునికి ప్రియులైన బిడ్డలుగా ఉండి వారి ప్రార్థనలకు జవాబులు పొంది సజీవ సాక్షులుగా జీవించి పరలోక రాజ్య ప్రవేశం చేయుదురుగాక. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు ప్రభు కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము కూడి ఉన్న మనకును సర్వలోక పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.